ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి ఈ నెలలోనే రాఖీ పౌర్ణమి కూడా ఉంది. రాఖీ పౌర్ణమి విశిష్టత ఇంకొకసారి. రాఖీ పౌర్ణమి అంటే శ్రావణ పౌర్ణమి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు లక్ష్మీ అర్చన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఆ మాసంలో చేసుకునే అర్చనలో. అయితే ఇది చంద్ర సంబంధమైంది కదా. ఈ రోజున ఏ పూజ చేసినా కూడా మనఃకారకుడైన చంద్రుడు ఆహ్లాదాన్ని కలిగిస్తాడని, దానివల్ల మానసికమైన చింతలు ఏమైనా ఉంటే అవి దూరం అవుతాయని చెప్తారు. ప్రతి పౌర్ణమి నాడు మనం ఇలా చేసుకోవచ్చు. మామూలుగా అన్ని పౌర్ణములకి లలితని అర్చిస్తే చాలా మంచిదంటారు. ఈ విశేషంగా ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి లక్ష్మీ అర్చన చాలా విశేషమైంది. అయితే రాఖీ పౌర్ణిమ అంటే ఇప్పుడు ధర్మభ్రాతని, మా అన్నదమ్ములకి రాఖీ కట్టడం లేదా ధర్మభ్రాతని తీసుకోవటం, ఎవరో ఒకళ్ళకి స్నేహంతో ఒకళ్ళకి రాఖీ కట్టి వాళ్ళని మన అన్నదమ్ములుగా చేసుకోవడం లౌకికమైన విషయం. ఇది మరీ పూర్వకాలం నుంచి ఉందని చెప్పలేం, కానీ పురాణాలు మనకి మహాభారతానికి పుకిటి పురాణాలు చాలా కథలు చెప్తారు, చిన్న చిన్న కథల్లో. శిశుపాల వధ జరిగినప్పుడు కృష్ణుడి చేతికి ఒక చిన్న గాయమైందని, ఆమె ఆ గాయానికి ద్రౌపదీదేవి తన చీర చెరుగుని చుట్టిందని, అందువల్ల తర్వాత కాలంలో జరిగినటువంటి ద్రౌపది వస్త్రాపహరణలో స్వామివారు ఆమె కట్టిన చిన్న పేలికకి బదులుగా కొన్ని వందల వస్త్రాలు ఇచ్చి ఆమె మానాన్ని కాపాడాడని, అప్పటి నుంచి ఇట్లా రక్షాబంధనం అన్నదమ్ముడికి కట్టే బంధనంగా ఉన్నదని ఒక భావం అట్లా చెప్తారు. అసలు ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే రక్షాబంధనము అంటే రక్ష కట్టుకోవటం, అది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి కట్టడం అన్న నియమం కాదు. అది భగవత్ సంబంధాన్ని పూజ చేసి ఒక రేఖను అక్కడ మనము తోరాలు కట్టుకోము అట్లా, ఇక దేవాలయంలో నుంచి కానీ లేదా ఒక వ్రతము ఒక యజ్ఞం నుంచి కానీ రక్షని ధరించటం, ఆ రక్ష కట్టి ఉంటే గనక అది చాలా విషయాల నుంచి రక్షిస్తుందని భావించేవాళ్ళు. క్రమంగా దాన్ని అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములకు కట్టేదానిగాను, తర్వాత ఏమో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కొన్ని కమ్యూనిటీస్లో మాత్రమే ఉండే ఈ అలవాటుని ఆచారాన్ని మిగిలిన అన్ని చోట్ల దేశమంతా ఒక బిజినెస్ వ్యవహారం కింద వచ్చేసింది. అందరూ అన్ని చోట్ల పల్లెటూళ్ళల్లో కూడా రాఖీ కట్టడం అనేది ఒక అలవాటు కింద. సినిమాలు, సీరియల్స్, రకరకాల వ్యవహారాలన్నీ కలిసి దాన్ని ప్రమోట్ చేసాయి. మంచిదేగా, మంచి వ్యవహారమే. అయితే ఏంటంటే ఈ రాఖీ పౌర్ణమి కాకుండా ఈ రోజున గాయత్రీదేవిని అర్చిస్తారు. దీన్ని ఉపాదాన కర్మ చేసే రోజు జంధ్యాల పౌర్ణిమ అంటారు. ఎవరైతే ఉపనయనం చేసుకుంటారో, ఇవి కొన్ని కమ్యూనిటీస్లోనే ఉన్నప్పటికీ ఈ ఉపనయన కర్మాలు ఈ సంవత్సరం ఉపనయనం చేసిన వాళ్ళకి ఉపాదాన కర్మ అని చేస్తారు. ఉపాకర్మ అంటారు, ఉపాదానం అనకూడదని, ఉపాకర్మ, శ్రావణ ఉపాకర్మ అని చెప్తారు. ఆ ఉపాకర్మ చేసేటువంటి రోజు ఇది. జంధ్యం మార్చుకుంటారు, యజ్ఞోపవీతం మార్చుకునే రోజు అన్నమాట. ఈ రోజున గాయత్రిని అర్చిస్తే గనక సంవత్సరం అంతా అర్చించిన ఫలితం లభిస్తుందని, ఈ రోజున చేసిన సహస్ర గాయత్రి కోటి గాయత్రితోటి సమానమని చెప్తారు. ఈ గాయత్రి అంటే మామూలుగా మనం నోటుకొచ్చి చేసుకోవటం కాదు, ఆ యజ్ఞోపవీత ధారణ చేసిన వ్యక్తులకి ఇది మంచిదనమాట, యజ్ఞోపవీతం వేసుకునే వాళ్ళకి. దీంతో పాటుగా ఇంకా ప్రముఖంగా ఈ రాఖీ పౌర్ణమి రోజున చెప్పుకోవాల్సింది ఏంటంటే హయగ్రీవ స్వామి జయంతి. హయగ్రీవుడు విద్యాప్రదాత. హయగ్రీవుడు అనగానే విష్ణుమూర్తి మనకు తెలిసిందే. అయితే విష్ణుమూర్తికి 10 అవతారాలు ఉన్నాయి కదా. ఈ 10 అవతారాలు కాకుండా మొత్తం 21 అవతారాలు ఉన్నాయని స్వామివారికి చెప్పబడుతూ ఉంటుంది. ఆ చెప్పబడే 21 అవతారాల్లో హయగ్రీవుడు కూడా ఒకటి. ఈ హయగ్రీవుడికి కథ, మళ్ళీ దానికి ఒక చిన్న విశేషమైన కథ ఏం చెప్పాలంటే, ఒక హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడట ఇది వరకు. వాడిది గుర్రం ముఖం. తనలాంటి వాడే గుర్రపు ముఖం కలిగిన వాడి నుంచే తనకి మరణం ఉండేలాగా వరం పొందాడు అతను. వాడు చాలా దేవతల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు. దేవదానవుల యుద్ధంలో విష్ణుమూర్తి ఎంతో కాలం యుద్ధం చేసేట అతనితో. అయితే అలసిపోయాడు విష్ణుమూర్తి. అలసిపోయి ధనస్సుకి తల నుంచి కళ్ళు మూసుకున్నట్టు, ఆయన నిద్ర పట్టేసింది అలసిపోయి. అప్పుడు యుద్ధం ఆగిపోయింది. దేవతలంతా స్వామిని ప్రేరేపించి ఆయన నిద్ర లేపాలనుకున్నారు. ఆయన తాడు బిగించి, ధనుస్సుకి తాడు బిగించి పెట్టుకున్నాడు కదా, దాని మీద తల అంచుకున్నాడు. ఒక క్రిమిని ప్రేరేపించారు ఈ తాడు కొరికేసేమని. అప్పుడు ధనుస్సు కదులుతుంది, స్వామికి మెలకు వస్తుందని. అయితే ఈ తాడు కొరికేసరికల్లా ఏమైంది, ఈ తాడు కట్టే స్వామి తల ఎగిరిపోయింది, తల తెగిపోయింది. తెగిపోగానే బ్రహ్మదేవుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించి ఇట్లా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలంటే ఒక హయము గుర్రం తాలూకు తలని విష్ణువుకి అలంకరించండి, తగిలించండి అని చెప్పిందట. శిరస్సు లేని విష్ణుమూర్తికి ఒక గుర్రపు తలని తీసుకొచ్చి పెట్టాడు బ్రహ్మదేవుడు.
శివుని మాటతో, అమ్మవారి మాట, పరమేశ్వరి పరమేశ్వరి మాటతో పెట్టేసరికల్లా అప్పుడు ఆయన యుద్ధం చేసి ఈ రాక్షసుని చంపేశాడు. ఓహో. మధుకైటబులనే రాక్షసులు వేదాలని అపహరించారని, ఆ అపహరించిన వేదాలని హయగ్రీవ స్వామి తెచ్చాడని మహావిష్ణు పురాణం కొన్ని పురాణాల్లో చెప్పబడింది. ఈ వేదాలని తీసుకొచ్చాడు కాబట్టి ఈయన విద్యాప్రదాతగా. ఈయన ఎట్లా ఉంటుంది, మానవ శరీరము, గ్రీవం మాత్రం మెడ, ముఖం మాత్రం గుర్రంది. అయితే పై 2 చేతుల్లోనూ శంఖ చక్రాలు, కుడి ఎడమ చేతుల్లో, ఎడమ చేతిలో పుస్తకం, కుడి చేతిలో ఏంటంటే చిన్ముద్ర దాల్చి ఉంటాడు. ఈ ముద్రతో అక్షమాల ధరించి ఉంటాడనమాట. ధ్యానమూర్తిగా కనపడతాడు. హయగ్రీవ స్వామి యొక్క ఆరాధన అంటే ఉపాసన కొంచెం కష్టసాధ్యమైనది. చాలా ఎక్కువ నియమాలు ఉన్నాయి దానికి. సాధారణ వ్యక్తులు చేయలేకపోతారు. కానీ విద్యాప్రదాత అయినటువంటి హయగ్రీవుణ్ణి ఈ రోజున, ఈ ప్రత్యేకపు రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అని చెప్పబడే శ్రావణ పౌర్ణమి నాడు ఆయన జన్మించిన దినం. ఈ రోజున గనక కొన్ని శ్లోకాలు, స్తోత్రాలతోటి స్వామిని అర్చిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. విద్యార్థులకి మంచిది. హయగ్రీవ ఆరాధన వల్ల విద్యార్థులకి విద్య లభిస్తుంది. జ్ఞానార్థులు, కొంచెం పెద్ద పిహెచ్డీలు అవి చేసే వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది. మాటలు రాని పిల్లలకి మాటలు వస్తాయి. తెలివి తక్కువగా, మేధకులుగా ఉండే పిల్లలకి హయగ్రీవ ఆరాధన అర్చన చేయించి హయగ్రీవ స్వామి దేవాలయాలకు తీసుకెళ్తే ఆ స్వామి కృపా కటాక్షాలతోటి వీళ్ళకి మాటలు వస్తాయని, తర్వాత చదువు వస్తుందని, చదువు రకన మొద్దుగా ఉంటారు కొంతమంది, ఆ సమస్య తీరుతుందని చెప్తారు. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా తీరుతాయని చెప్తారు. ఏ ప్రాంతాల్లో ఉన్నాయండి దేవాలయాలు, మీకు ఏమన్నా ఐడియా ఉందండి? ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్ లో ఇప్పుడు యాదగిరిగుట్ట నుంచి తిరిగి వస్తుంటే మనకి, అంటే మనం వెళ్ళేటప్పుడు ఒక రూట్, దిగేటప్పుడు ఇంకో రూట్ దిగుతాం. ఆ రూట్ లో ఉంది హయగ్రీవ స్వామి దేవాలయం. నేను వెళ్ళాను 2 సార్లు. మా బందర్లో కూడా ఉంది. ఓకే. హయగ్రీవ స్వామి దేవాలయం ఉంది, కనపడతాయి అక్కడక్కడ. హయగ్రీవ స్వామి దేవాలయాలు ఎక్కడైనా ఉన్నాయి తెలుసుకుని మన ప్రాంతంలో ఉంటే చేయటం. ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉందనుకోండి, లేదా ఒక శ్లోకం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. చిన్న శ్లోకం. సరస్వతి నమస్తుభ్యం చెప్తావా? అట్లాగే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. చిన్న శ్లోకం చూడు, చక్కగా పిల్లలకి నేర్పించవచ్చు, పెద్దవాళ్ళు కూడా చదువుకోవచ్చు. ఈ హయగ్రీవ ఆరాధన, హయగ్రీవ స్వామికి సంబంధించినటువంటి శ్లోకాలు కనుక చదువుకునే వాళ్ళకి పెద్దవాళ్ళు అయ్యాక అల్జైమర్స్ లాంటివి రావు. చేయ జ్ఞాపక శక్తి వృద్ధి పెరుగుతుంది. దీంతో చాలా విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి రోజున మనం పూజా విధానం చేసుకుంటాం. లక్ష్మీ పూజ చేసుకుంటాం. సాయంకాలం లక్ష్మీ అష్టోత్తరం, సహస్రనామం చదువుకోవచ్చు. లేదా మాకు అలవాటు కాబట్టి లలితా సహస్రనామం కూడా చదువుకోవచ్చు. దాంతో పాటుగా ఈ హయగ్రీవ స్వామివి కొన్ని శ్లోకాలు, స్తోత్రం తీసుకోండి. హయగ్రీవ స్తోత్రం చదువుకుని స్వామికి పాలు పళ్ళు నివేదన చేసి పిల్లలతోటి కూడా ఒక నమస్కారం చేయించి ఒక్క శ్లోకం నోటికి నేర్పిస్తే కనుక వాళ్ళకి హయగ్రీవ స్వామిని ఆరాధించిన ఫలితం లభిస్తుంది. ఏటా ఈ సమయంలో ఇది చేయాలి అని పెట్టుకోండి. ఇవాళ అలవాటు చేసిన శ్లోకం పిల్లలు రోజు చేసేలాగా కనుక మామ్స్కే కదా చెప్తున్నాం. మామూలుగా ఎవరైనా రాగానే సరస్వతి నమస్తే చెప్పు, గాయత్రి మంత్రం చెప్పు అని అడుగుతుంటాం. పిల్లలు వస్తే చెప్పిస్తున్నారు ప్రతి వాళ్ళు. ఇది చెప్పించండి తప్పకుండా అండి, చక్కగా ఉంటుంది. ఇంకో శ్లోకం ఉంది, అభంగుర కళాదానం, బాగుంటుంది. అభంగుర కళాదాన స్థూల లక్ష్యత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. చూడు ఎంత సింపుల్ గా, చిన్న శ్లోకం కదా. ఆ జ్ఞానానందమయం, ఈ అభంగుర కళాదానం, ఈ 2 కూడా నేర్పించదు. ఒక్కసారి అర్థం ఏమన్నా చెప్పగలుగుతారా రమ్మగారు? బ్రీఫ్ గా ఏముంది? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం. జ్ఞానానందం, జ్ఞానము ఆనందము కలిగినటువంటి, అంత జ్ఞానం వల్ల వచ్చే ఆనందాన్ని పూర్తిగా పొందినటువంటి భగవంతుడు, దాంతో కూడినటువంటి దేవుడు. నిర్మల స్ఫటికాకృతి, స్ఫటికం వల్లే తెల్లటి ఆకారం కలిగిన వాడు, తెల్లని గుర్రపు ముఖం. ఆధారం సర్వ విద్యానం, అన్ని విద్యలకి ఆధారమైనటువంటి హయగ్రీవుడికి నమస్కరిస్తాను. పూర్తిగా శుద్ధ జ్ఞాన స్వరూపుడు ఈయన, ఇంక అందులో వేరేదేమీ లేదు. పూర్తిగా జ్ఞాన స్వరూపుడైన స్వామిని గనక మనం అర్చిస్తే మనకి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. ఆ స్వరూపాన్ని తలుచుకోవటం, వేదాలని రక్షించినటువంటి స్వామిని గనక తలుచుకుంటే, వేద విద్య మహోత్కృష్టమైన విద్య. విద్యల్లో అత్యంత గొప్పది వేద విద్య. అది చదవడానికి అందరికీ అవకాశం రాదు.
అన్ని జన్మల్లోనూ కుదరకపోవచ్చు. అలా మహత్తరమైనటువంటి వేద విద్య లభిస్తుందట ఈ స్వామిని కనుక అర్చిస్తే. వేద విద్య కాకపోతే కనీసం సాధారణ విద్య ఈ జన్మలో మనకు అవకాశం ఉన్న విద్య అయినా పూర్తిగా లభిస్తుంది. అజ్ఞానం ఉంటే చాలు కదండి. అదే కదా. కాబట్టి ఇది మనకి దొరుకుతుందని మనం ఈయనని హయగ్రీవ స్వామిని ప్రార్థించాలి, పూజించాలి. మనం రాఖీ పౌండరీ చేసుకుంటాం, ఎవరో అన్నదమ్ములకి చక్కగా రాఖీ పండ్లు అవి కట్టుకుంటాం. మేమైతే ఇప్పుడు కట్టలేదు, మాకు అలవాటే లేదు. చూస్తూ ఉంటాం, అందరు కట్టుకుంటుంటారు. సరే, ఎవరి సరదా వాళ్ళది. క్రమంగా మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళ పద్ధతులైనా అదేదో బాగుందని అలవాటు చేసుకుంటాం కదా. అట్లా అలవాటు అయిపోయింది రాఖీ కట్టడం. రాఖీ కట్టడం అంటే సోదరుడికి రాఖీ కట్టి నీ బంధం నీతో నా బంధం కలకాలని నిలిచి ఉండాలని సోదరి మణులు కోరుకోవటం. ఇలా రక్ష కట్టిన తంటి చెల్లెల తాలూకు పూర్తి సంరక్షణ బాధ్యత నేను వహిస్తానని అన్నదమ్ముడు ఒక ప్రతిజ్ఞ లాంటిది తీసుకోవటం. అదే ఈ సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవటం కోసం చేయబడిన ప్రక్రియ. ఆ కొన్ని ప్రాంతాల్లో చేస్తారు, ఇప్పుడు మనం కూడా చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు అది అది ఒకవేళ కుదిరితే చేయటం, మనకు అలవాటు ఉండి ఆసక్తి ఉంటే కనుక. కానీ ముఖ్యంగా చేయవలసినటువంటి గాయత్రి ఆరాధన చేయవలసిన వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. సర్వులు ఎల్లరూ, ప్రతి వాళ్ళు, విద్యార్థులే కాదు మామూలు వాళ్ళు కూడా హయగ్రీవ స్వామిని అర్చించి ప్రార్థించి గనక ఒక్క చిన్న శ్లోకం చెప్పుకొని, లేదా మనకు శ్లోకాలు రావు, ఆ ప్రతిమని మా ఫోటోని చూసైనా దండం పెట్టుకుని ఇవాళ ఈయన జన్మదినం, ఈయన ప్రార్థిస్తే మనకి జ్ఞానం ఇస్తాడని భావించి కనుక ప్రార్థించి పూజించినా కూడా ఫలితం లభిస్తుంది. ఈ రోజున స్వామివారి జయంతి ఉత్సవంగా భావించాలి. తప్పకుండా అండి. కానీ ఇది ఒక డిఫరెంట్ నాకు తెలియదు రమ్మగారు ఈ కథ. పిల్లలకి చెప్తానికి ముందు మేము తెలుసుకోవటానికి కదా, తెలుసుకోదగ్గ విషయం కదా. చాలా బాగుందండి. తప్పకుండా పాటించాలి, పాటిద్దాం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.